బాగా నీరసంగా అనిపిస్తే అందులోనే పడుకుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఈవిడ నిద్రపోతా ఉంటుంది రోజంతా, దర్శనాలు ఏమన్నా కనిపిస్తాయేమో. శాలేం రాజు కూడా అప్పుడు అదే చెప్పాడు. నేను ఎందుకు అట్లా పడుకున్నానంటే అక్కడ దేవుడు ఏదైనా దర్శనం చూపిస్తాడు అని పడుకున్నాడంట. ఆడికి ఒళ్ళు బద్దకం వేసి పడుకుని అక్కడ ఒళ్ళొంగనోళ్ళు దొంగల్లో గెలిచారంట. ఇలా చేశాడు పాప. ఇట్లా అంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించిందమ్మా? నువ్వు పొద్దున్నతో కనపడుతున్నావు, ఎందుకు బాధ అవుతుంది నీకు? అయ్యో, అయినా కాదు, యేసుని భర్త అనుకుంది కదా, డాడీ కదా. మళ్ళీ ఇక్కడ నాకు సాది ఇప్పుడు వస్తుంది, చెప్పొచ్చా? అంటే బాగుంటే చెప్పండి. కోడల కొడుకు పోయాడు కానీ కోక ఎక్కడదా అంటే, అత్త మామ మనుగురు పోయాడు కానీ నీకు మట్టిలు ఎక్కడవే అందంట. సరిపోయారు ఇద్దరును. ఈవిడ్ని ఎవరు పోషిస్తున్నారు? పాస్టర్. ఎక్కడ ఉంటుంది? పాస్టర్. ఖర్చులు ఎవరు పెట్టుకుంటున్నారు? పాస్టర్. అదే పాస్టర్కి ఈవిడ ఏం చేస్తుంది? సేవ. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకైతేనే అర్థమవుతుంది. ఆ భవిష్యత్తు నువ్వు ఇవ్వకూడదా అని అడిగాడు. దాట్స్ ద డైలాగ్ ఆఫ్ ద డెకేడ్. ఆ కోతకు వచ్చిన పంటలో తెల్లటి చీర కట్టుకుని బైబిల్ పట్టుకుని నేను నిలబడ్డానంట. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు, తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు పెట్టుకో. కల్వరి సతీష్ దగ్గరికి పోయి మామయ్య అంటున్నారంట అందరూ. మీ అబ్బాయిని చేసుకోమని దేవుడు నాకు చూపించాడు అంటున్నారు. ఈ బాబు దేవుని వాడు అని చూపిస్తున్నాడు దేవుడు. అదేంటి వరహాల రోజు పుట్టలేదా? ఇదేంటి అసలు మీకు రామచంద్ర? ఇప్పుడు ఆయన దేవుడు కదా, ఆ భవిష్యత్తు నువ్వే ఇవ్వు బిడ్డా అన్నారు కదా. ఇలా చాటు నిలబడి కట్టిన చాటుని ఆ భవిష్యత్తు నువ్వు అబ్బా. ఈవిడికి జ్వరం వస్తే మన దేవుడిని పిలిచిందంట, వాళ్ళు పలకలేదని మతం మారిపోయిందంట. ఈమె పిల్లోడు చచ్చిపోదంటే ఏం పీకలేకపోయాడు, రోజు వచ్చి మాట్లాడుతున్నాడు దేవుడు. పలికే దేవుడు ఏం చేశాడు? ఒరే జోష్గా, ఈ దొంగ సాక్ష్యాలన్నీ ఎత్తుకుని ఎవరు ఆర్టిస్టులు ఉన్నారని చెప్పి అప్లోడ్ చేయటం కాదు. వాళ్ళు చెప్పే దాంట్లో తలా తోక ఉంది. అసలు పొద్దున్న లేస్తే వేసాడు ముడిచుడు తిరుగుతాడని చెప్తుంది. ఇప్పుడు అసలు ఆ చచ్చిపోయిన తీసుకొని డైరెక్ట్ ఈవిడ చేతిలో పెట్టడం ఏంది? అక్కడ జరిగిద్దా? జరగదు. పోనీ నిజంగానే ఆవిడ చేతుల్లో ఒక బాబు బతికితే ఎంత సంచలనం అవ్వాలి. పాస్టర్లు అందరికీ ఎవరికి సాధ్యం కాదు కదా చచ్చిపోయిన బతికించడం. అందరూ వేస్ట్ గాళ్ళు. దేవుడు కూర్చొని స్లాబ్ ఎంచడం నేను ఒక దర్శనంలో చూశాను. దగ్గరనే అక్కడ వచ్చేయండి, ఇక్కడ టాబీ అయ్యండి అన్నాడు వేసాడు కూర్చుని. మీ కుమార్తెను తాకి నరములను, కండరములను, ఎముకలను, రక్తమును, హార్ట్ని, కిడ్నీ, లివర్ని, బ్రెయిన్ని స్వస్థపరచండి. ప్రభువా, మేము మందులు కొనుక్కోగలం కానీ ఆరోగ్యం ఇవ్వాల్సింది మీరే. మందులు వాడితే అవి పనిచేసేటట్లు చేయాల్సింది కూడా మీరే. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు, చెత్తగా అనిపించు. నమస్తే. కల్పిత కథల సాక్ష్యాలతో కడుపుబ్బా నవ్వించే ఖతర్నాక్ కామెడీ షో టెస్టిమోనీ ట్రోల్స్కి స్వాగతం. మరి పోయిన ఎపిసోడ్లో ప్రవక్తి అగ్ని స్తంభం వలె ప్రకాశిస్తున్న ప్రవక్తి సుజాత అక్క తన యొక్క స్టోరీని చెప్పుకుంటూ వచ్చింది. అందులో దర్శనాలు కళలు, ఒక కట్టు ఒక సీన్ లాగా ఒక దర్శనం ఒక కళ ఇలా నడుస్తూ వచ్చింది. సరే, నాకు ఎక్కడ ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదే అన్న టైంలో ఒక మంచి లవ్ ట్రాక్, బ్యూటిఫుల్ లవ్ ట్రాక్, యేసయ్య మీద ప్రేమ ఆవిడ ఉలకబోస్తూ చూపిస్తూ, యేసయ్య నీ పాదాలు నా అరచేతుల్లో పెట్టాయా, నీ పాదాలు కందకుండా నేను అలా ఎత్తుకుంటా ఉంది. అసలు ఇంత మంచి లవ్ ట్రాక్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో కూడా నేను చూడలేదు. మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గర అక్కడ ఆపాం. ఆ తర్వాత మరి ఇంకెలా ఉంటుంది, అసలు ఎలాంటి రసవత్తరమైన మలుపులు ఉన్నాయి అనేది తెలుసుకుందాం. శ్రీలక్ష్మి గారు, అన్నారు గారు, నమస్కారం. నమస్తే. సరే, ఇప్పుడు సెకండ్ హాఫ్ బాగుంటుందంటారా ఫస్ట్ హాఫ్ కంటే? చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్. సరే, ఇప్పుడు నాకు కొంచెం నిద్రమత్తుగా ఉంది, మగతగా ఉంది. ఈ సాక్ష్యం వింటే నాకు మొత్తం మత్తు వదిలి ఉత్సాహం రావాలి, ఇక అంత ఎనర్జెటిక్గా ఉండాలి. వచ్చింది మరి చూద్దాం. నిమురుకుంటూ నన్ను ఎత్తుకుంటావా అనని నా 2 చేతుల్లో కాళ్ళు పెట్టి అలాగ మాయమైపోయారండి. తర్వాత నా చేతుల్లోకి వెళ్ళిపోయారు యేసయ్య. నిజంగా దేవుడు నన్ను అంతగా ఆదరిస్తూ, పరలోక దర్శనాలు చూపిస్తూ, పరలోకం చూపిస్తూ, నన్ను ఎంతగానో ఆదరిస్తూ, ఒకసారి
ఒక మండుచున్నటువంటి అగ్ని సింహాసనం కనిపిస్తుంది. ఆ సింహాసనం నుంచి ఎవరు ఏం మాట్లాడితే అగ్ని అంటుంది, అగ్ని స్తంభం అంటుంది, అగ్ని సింహాసనం అంటుంది, మొత్తం అంతా ఫైర్తో నింపేస్తుంది అసలు. బైబిల్ అంటే ఫైర్ ఉంటుందా ఏంటి? బైబిల్ అంటేనే ఫైర్ అంటారు వీళ్ళు. ఫైర్ ఇస్ ద ఫైర్, ఐఎమ్ ద ఫైర్ అంటున్నా ఆవిడ. అంటే అగ్ని అంటే పరిశుద్ధమైన దానికి సింబల్ అనమాట వీళ్ళకి. అంటే అంత పరిశుద్ధంగా ఉంది అని ఈవిడ. ఇప్పుడు అత్తా కోడలు కలిసి ఉంటున్నారు కదా వీళ్ళు, కలిసే ఉంటున్నారు. అత్తా కోడలు. వీళ్ళకి ఉపాధి ఏంటి అసలు? ఎవరు ఏం పని చేస్తున్నారు అని అత్త చెప్పింది. టీచర్ అని చెప్పింది కదా. అత్తమ్మ టీచరు, ఈవిడైతే ఏం పని చేయట్లేదు. ఈవిడేం చేయట్లేదు. మళ్ళీ ఇక్కడ నాకు సాది గుర్తు వస్తుంది, చెప్పొచ్చా? అంటే బాగుంటే చెప్పండి. కోడల కొడుకు కొడురు పోయాడు కానీ కోక ఎక్కడదా అంటే, అత్త మామ మనుగురు పోయాడు కానీ నీకు మట్టిలు ఎక్కడవే అందంట. ఇద్దరు మామూలు వాళ్ళు కదా అత్తాకోడళ్ళు. అంటే వీళ్ళ గురించి కాదు, ఆయన చెప్పిన సామెత గురించి అత్తా కోడల గురించి చెప్పాను, మీరు అపార్థం చేసుకోవద్దు. అటువంటి పరిస్థితుల్లో నేను దేవుడి చేయి పట్టుకొని నడుస్తూ ఆ యవ్వన జీవితాన్ని నా ప్రభువుకు నేను సమర్పించుకున్నానండి. నిన్న ఈ పదం చూసాం కదా మనం, సమర్పించేసుకుంది పాపం. ఒకరోజు నాకు ఒక కళ వస్తుంది. మళ్ళీ ఆ కళ్ళలో ఒక పాలవంచులో ఒక దైవజనుడు నేను కలుస్తున్నాను. ఆ దైవజనుడిని కలిసినప్పుడు ఆ దైవజనుడు అంటున్నాడు, నిన్ను ఆదరించడానికి దేవుడు నన్ను పంపించాడంటే. ఈవెన్ ఆదరించడానికి ఒక పాస్టర్ గారు వచ్చాడు. ఓకే, నేను ఆయన దగ్గరికి వెళ్ళి అంకుల్ అని ఆయన చేయి పట్టుకున్నాను. దేవుడు చెప్తున్నాడు, ఒక స్వరం నాకు వినిపిస్తుంది. ఆ స్వరం ఏమంటుందంటే, ఇదిగో ఈయన వస్తే నీ పరిస్థితి మారిపోద్ది, నీ జీవితము ఒక మలుపు తిరిగిద్దని చెప్తే, అది కళే కదా, నేను కళ్ళలో చూసిన వ్యక్తి నేను బయట చూస్తానా, కళలో కనిపించాడని నేను దాన్ని కొట్టిపడేశాను. వీళ్ళకి కళలు ముందు నుంచి వస్తున్నాయి, జరుగుతూ ఉన్నాయి, మళ్ళీ ఫైనల్ గా కళే కదా అని ఎలా కొట్టిపడేసిందండి ఈవిడ? మొగుడు చచ్చిపోయింది కూడా కళ్ళలోనే చూపించాడని చెప్పాడు. అంటే అంతకుముందు కళ్ళలో వచ్చినాయి జరిగినాయి ఈవిడ చెప్పిన ప్రకారం. మళ్ళీ ఇప్పుడు కళ్ళలో వచ్చింది జరిగిద్దా అని డౌట్ ఎందుకు వచ్చింది వీడికి? వాళ్ళంతే ప్రతిదీ డౌట్ పడుతూ ఉంటారు. అంటే అసలు జరగదు కదా, ఇవన్నీ జరిగేవి కాదు కదా. ఇప్పుడు ఈ సన్నాసులు పాపం కొత్త విశ్వాసుల్ని మీకు అది జరిగింది తీసుకెళ్ళి ఎంత ప్రార్థన చేసినా ఏంటి ఫలితం లేదేంటంటే, నీకు ఎక్కడో అవిశ్వాసం ఉంది అందుకే దేవుడు పని చేయట్లేదు అంటారు. ఈయనకి ఇన్ని దర్శనాలు కలిగించాడు, చుట్టూ తిరుగుతున్నాడు, అయినా సరే ఇవన్నీ అక్కడ జరుగుతాయి అనుకుంటుంది. మళ్ళీ వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాడు తెలుసు, ఈ సాక్ష్యాలు చెప్పి వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఇదేం దరిద్రం నాకు అర్థం కావట్లా. ఇది స్పెషల్ బ్యాచ్ అనుకుంటానండి వీళ్ళందరూ. ఇప్పుడు ఏంటి ఆడు కొత్తగా వచ్చిన పాస్టర్ బోయ్జా? ఆయన రూత్ ఉంది కదా వీడే. కాదు. కొంతకాలానికి నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి కొత్తగూడెం వచ్చి చర్చికి సౌండ్ సిస్టమ్ తీసుకోవడానికి వచ్చిన తర్వాత సౌండ్ సిస్టంతో పాటు కొన్ని క్యాసెట్స్ తీసుకున్నాం. చర్చ్ అంటే ఎవరు చర్చి? ఆ పాస్టర్ చర్చిగా? వీళ్ళు ఈ లోపల చర్చి పెట్టేశారా? అసలు ఏం డీటెయిల్గా చెప్పట్లేదు, మధ్యలో కనెక్షన్ మిస్ చేసేసి ఏదేదో చెప్తుంది. అసలు ముందేమనింది, వేరే మతస్థుని పెళ్లి చేసుకున్నాను అనింది కదా. ఇప్పుడు అత్తమ్మ ఈవిడెళ్ళి చర్చికి సౌండ్ సిస్టమ్ తీసుకున్నట్టు క్రిస్టియన్స్ని తీసుకున్నట్టు, మరి వాళ్ళ అమ్మోళ్ళు హిందూసా? అసలు వీళ్ళ అమ్మా నాన్న గురించి చెప్పలా, వీళ్ళ ఆయన గురించి చెప్పట్లా క్లియర్గా, వీళ్ళ అత్త అనేది ఏంటిదని చెప్పట్లా. ఇప్పుడు సడన్గా చర్చ వచ్చేసింది. ఆ క్యాసెట్ పెట్టమ్మా అన్నారు. పెట్టమన్నప్పుడు నేను తీసేసరికి నేను ఏ వ్యక్తినైతే కళ్ళలో చూశానో ఆ ఫోటో కనిపిస్తుంది. నేను దగ్గరికి వెళ్ళి, అత్తమ్మ నేను ఈయన్నే చూశాను, మొన్న కళ చెప్పాను కదా, నేను కళ్ళలో చూశానంటే ఈయన నా ఆత్మీయ తండ్రి అమ్మ, ఈయన అడ్రస్ చూడు, నేను రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంత మీటింగ్ పెట్టించాలనుకుంటున్నాను. ఈవిడ రిటైర్డ్ అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టించడం అంటే వీళ్ళ అత్త చర్చిలో మీటింగ్ పెట్టించాలనుకుంటుంది ఆ పాస్టర్తో. అంటే చర్చి వీళ్ళదే. మొట్టమొదట ఆత్మీయ తల్లి ప్రేయర్లు చేసింది అని చెప్పి మొదట్లో పరిచయం చేసింది ఆవిడే. కన్ఫర్మ్ ఇంకా అయితే అనుకోవాలిక. అయితే వాళ్ళ స్కూల్ టీచర్ అత్త, స్కూల్ టీచర్ కొడుకునే లవ్ చేసి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. అక్కడ మొగుడు చచ్చిపోయాడు, మళ్ళీ మొగుడు రక్షణ పొందలేదు అంటుంది అత్త కొడుకు. ఆయన అక్కడి నుంచి వచ్చి మా దగ్గర మీటింగ్ పెట్టడానికి రావడానికి సిద్ధపడుతున్నప్పుడు, రేపు బయలుదేరతామన్నగా ఆయనకు ఒక దర్శనం మాట, ఒక చంటి బిడ్డ, ఒక యవనస్తురాలు. అసలు మాట్లాడు, అడుగు తీస్తే దర్శనమేగా అతనికి దర్శనం, ఇది ఆడి దర్శనం. అంటే ఈవిడ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక దర్శనం వస్తూ ఉంటుంది అనమాట. అలా దేవుడు అంటున్నాడట, వాళ్ళని పట్టుకో. ఇప్పుడు మన గురించి దర్శనం రాలేదు మరి వీడికి, మనం వచ్చి చేసుకుంటామని. నిజాలు కాదు కదా జరిగినవంతా, ఇప్పుడు ఆవిడ చెప్తుందంతా నిజం కాదు, ఇది నిజం కదా, ఇది రాదు. మన గురించి కూడా చెప్పుకుంటే ఆ దర్శనం నిజం, అంతే. ఇది ఇంపార్టెంట్. అసలు ఇంటికి వచ్చిన తర్వాత అత్తమ్మ నా గురించి చెప్పినప్పుడు, రాత్రి దేవుడు నాకు చూపించింది నిన్నే సుజాత అన్నారు. ఇప్పుడు ఈవిడికేమో ఆయన్ని చూపించాడు, ఆయనకేమో ఈవిని చూపించాడు. అదేం జబ్బు. ఇప్పుడు రేపు ఎలాగే కలవబోతున్నారో, కలిసినప్పుడు ఒకరినొకరు చూసుకుంటారు. ఈలోపే రాత్రి చూపించాల్సిన అవసరం ఏంటి? దేవుడికి పని కట్టుకుని
నువ్వు ఆరాటం మొగుడు ఆయాసం పెళ్ళాం అన్నట్టు ఉంది ఇది. ఏంటి ఉపయోగం? మీకు ఇందాకేదో నిద్రమత్తుగా ఉందన్నారు, వదిలిందా? ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది నాకు అసలు. పిచ్చుకలు ఎగిరిపోతున్నాయి. అడుగు తీస్తే దర్శనం అంటుంది. టూ మచ్ అక్క, టూ మచ్ ఇది. మరి నిన్న నచ్చింది అన్నారుగా, అక్కడ నిన్న ఒక్క అయిపోయాను అన్నారు. ఆ ఒక్క సీనే, ఒక డైలాగే కనెక్ట్ అయింది. ముందు వెనక కాల్సు తింటుంది అక్క. అమ్మో, చాలా మంచి సేవకుడు ఆయన. నన్ను ఒక కూతురులాగా ప్రేమించారు. ఆయన అన్నారు, నువ్వు నా దగ్గరకు వచ్చేయమ్మ అంటే దేవుడు నాకు చూపించేవాడు. పాస్టర్లు అలాగే ప్రేమిస్తారు, కూతురులాగానే చెప్తారు. నా దగ్గరకు వచ్చేయమన్నాడంట. ఎందుకు అసలు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి వాళ్ళు? ఇప్పుడు ఈ అమ్మాయి వయసులో ఉంది, ఒంటరిగా ఉంటుంది, నువ్వు నా దగ్గరకు వచ్చేయి అని ఎందుకంటాడు? అనరు కదా, అనకూడదు కదా. నువ్వు పెళ్లి చేసుకో, మంచి అబ్బాయిని చూస్తాను అని కదా అనాల్సింది. అవును. అంటే ఏంటి ప్లానింగ్ ఏంటి? అవునండి, నాకైతే తెలీదు. ఆడికి చూడంగానే ఇది ఒంటరిగా ఉంది, అమ్మాయికి రాలాగా ఉంది, నేను దేవుడు నాకు చూపించాను, నా దగ్గరికి వచ్చి అని చెప్తున్నాడు, వలేస్తున్నాడు. ఇది వ్యాపారం. అత్తమ్మని అడిగితే వద్దు, నువ్వు వెళ్ళొద్దమ్మా, నువ్వు పాపం తీసుకొని అక్కడికి ఎలా వెళ్తావు, వాళ్ళందరి మధ్యలో నువ్వు ఎలా ఉంటావు, నీకు ఏం తెలియదు సుజాత, నువ్వు ఉండలేవు అనేవాళ్ళు. కానీ దేవుడు చెప్పేవాడు, నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళాలి నువ్వు, అది నా చిత్తం అనేవాళ్ళు. తర్వాత ఎవరు? ఏసా? యేసు. ఆహా, ఈవిడ వెళ్ళడానికి ఫిక్స్ అయింది. ఈవిడ ఫిక్స్ అయింది, వాళ్ళ అత్తేం ఆపుతుంది. అందుకని నాకు ఏ ప్రాబ్లం అవుతుంది వేసుకొని నెలమంటున్నాడు. అంటే ఈవిడికి ఏది అనిపిస్తే నాకు ఏసు ముందే దర్శనం చూపించాడని చెప్పేస్తుంది. ఇక ఒకరోజు తెలియకుండానే అత్తమ్మ అన్నారు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళావు. మళ్ళీ అత్త కూడా మాట్లాడుతున్నాడు ఏసీక. ఏసి ఇంత ఖాళీగా ఉన్నాడు ఏంది అసలు, ఇంత వేస్టా? ఓ అంటే నేను అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని సేవలోనే ముందుకు వెళ్తున్నప్పుడు అంటే ఏం చేస్తుంది దేవుని సేవలోనే ముందు? అసలు ఏం చేస్తుంది ఈవిడ? అది చెప్పేది కూడా ఆలోచించుకుంటూ చెప్తుంది. అంటే ఏం చెప్పాలి? అసలు ఈవిడ అక్కడికి వెళ్ళి ఏం చేయాలో ఈవిడికి తెలియదు, ఏం చేస్తుందో చెప్పట్లేదు. దేవుడి సేవలో ముందుకెళ్తున్నా, దేవుడి సేవలో కాదు పాస్టర్ సేవలో ముందుకెళ్తుంది ఈవిడ. అక్కడికి వెళ్ళి అంతకుమించి పీకేదేం లేదు. ఒకసారి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. అంటే ఇదిగో నిన్ను నేను ఒక సాక్షిగా నిలబెట్టబోతున్నాను, నిన్ను ఒక ఆల్రెడీ చెప్పింది కదా. ఆయనకి ఏమైనా మతి మరుపా? ఆయనకి మతి మరుపా, నీకు మతి మరుపా? ఎన్నిసార్లు చెప్తాడు? ఇందాకే నువ్వు పెన్ను పేపర్ తీసుకొని రాసుకో, ఇది గొప్ప సాక్ష్యంగా నువ్వు చెప్పాలి అని అన్నాడు అంది కదా. పాడిందే పాడరా, పాసిపల్లి దాచిన పొద్దున్న లేసి ఇదే పాట పాడతాను అంటాడు. ఒక సాక్షిగా నిలబెట్టబోతున్నాను అంటున్నాడు. ఆ తర్వాత నిలబెట్టకపోతే ఒంగు పెట్టమనమ్మా, ముందు తగలడు, సాక్ష్యం చెప్పు తొందరగా. నేను ఒకసారి ఒక దైవజనుడు కుటుంబంతో పాటు ఒక మీటింగ్కి వచ్చి అక్కడ ఆ దైవజనుడు పిల్లలతో పాటు మా పాప కూడా, మా పెద్ద పాప కూడా. పెద్ద పాప మళ్ళీ చిన్న పాప ఉందా? అంటే తర్వాత పుట్టుండొచ్చుగా. తర్వాత మొగుడు లేకుండా ముందుకు వెళ్తే తెలుస్తుందిలేండి, ట్విస్ట్ అదే. ఒక పాపను తీసుకుని చర్చికి వెళ్ళింది, ఇప్పుడు పెద్ద పాప అంటుంది. అంటే మళ్ళీ అది చెప్పి చాలా రోజుల క్రితం చెప్తోంది కాబట్టి ఇప్పుడు ఆడికి 2 పాపలు ఉండుంటారు. ఆ 2 పాపల్లో పెద్ద పాప వీళ్ళకి అర్థం అవడానికి చెప్పింది అనమాట. ఆ దైవజనుడు పిల్లలతో పాటు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ పిల్లలు వెళ్ళి డాడీ అని ఒళ్ళో కూర్చున్నారంట. ఒళ్ళో కూర్చున్నప్పుడు మా పాప కూడా వెళ్ళి డాడీ అని ఒళ్ళో కూర్చుంటే, నేను నీకు డాడీని కాదు నాన్న మామయ్య అని పిలువు అని అంటే, ఆ అన్న భార్య వచ్చి, సుజాత నీకు ఎందుకు దేవుడు ఇంత అన్యాయం చేశాడు, ఎందుకు నిన్ను? కాదు అసలు పొద్దున్న లేస్తే ఈవిడ చుట్టూ తిరుగుతున్నాడు, ఈవిడ చేతుల్లో కాళ్ళు పెడుతున్నాడు, ఈవిడతో వచ్చి డిస్కషన్లు పెడుతున్నాడు. ఈవిడికి ఇంత అన్యాయం చేయటం అసలు ఎవరికి లేని అదృష్టం కదా అది. అవును, ఆవిడ చెప్తుంటే ఈవిడ ఎందుకు ఏడుస్తుంది? అదే కదా, అంటే అన్ని కల్పిత కథలే కదా. ఇదొక్కటే నిజం, ఇదొక్కటే నిజం. ఈవిడికి పాపం తినటానికి తిండి లేక, ఉండడానికి మంచి ఇల్లు లేక, కట్టుకోవడం మంచి బట్టలు లేక, మొగుళ్ళు లేక ఏడుస్తూ దేనంగా ఈశ్రోమంట బతుకుతుంది. ఇది నిజం. అవును. ఆ పాస్టర్ పెళ్ళ వచ్చి దేవుడు నీకు ఎందుకమ్మా ఇంత అన్యాయం చేయి, ఈవిడ కూడా వల ఏడ్చేసింది. లేదు నాకు అన్యాయం చేయడం అంటే నాకు పొద్దున్న లేస్తే నాకు కనపడతాడు. అయినా వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కదా ఈవిడికి దేవుడు దర్శనాలు చూపిస్తాడని. వాళ్ళెవరికి దర్శనాలు రావట్లేదు కదా, అంటే వాళ్ళే వేస్ట్ గాళ్ళు. ఇప్పుడు ఈవిడ ప్రవక్తిని చేశాను ఎప్పుడో చెప్పాడు దేవుడు అని చెప్తోంది కదా ఆవిడ. ఆ టైంలో ఆవిడ దగ్గరికి ఇంకొక ఆవిడ వచ్చి అసలు నీకు ఇంత దేవుడు అన్యాయం చేశాను ఎలా అంటది? ఇలా చేశాడు పాప ఇట్లా అంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించిందమ్మా? నువ్వు పొద్దున్నతో కనపడుతున్నావు, ఎందుకు బాధ వచ్చింది నీకు? అయ్యో. అయినా కాదు, యేసుని భర్త అనుకుంది కదా, డాడీ కదా, అంత గొప్ప డాడీ భర్త వేసే మా ఆయన నాకు రోజు అసలు ఒక్కదానికైనా సింక్ అవుతుంది. మిమ్మల్ని ఎంత గొర్రెలు చేస్తున్నారు చూసారు దొంగ సాక్ష్యాలతో. ఒరే జోష్గా
ఈ దొంగ సాక్ష్యాలన్నీ ఎత్తుకుని ఎవరు ఆర్టిస్టులు ఉన్నారని చెప్పి అప్లోడ్ చేయటం కాదు. వాళ్ళు చెప్పే దాంట్లో ఎంత తలాతోక ఉంది అసలు. పొద్దున్న లేస్తే ఆవిడ ముడుచుడు తిరుగుతాడని చెప్తుంది. కానీ ఆవిడకి ఇప్పుడు నాకు గతి లేదు, నా బతికే సెట్ అయిపోయిందని అడుగుతుంది. అదే నాకైతే నేను నమ్మిన యేసుడు నాకు జీవితంలో ఒక్కసారి కనబడితే నా జన్మ ధన్యమైపోయినట్టే. ఇక నా జీవితంలో ఏ కొరత ఉందని నేను భావించను. దైవ సాక్షాత్కారం కలిగిన వాడికి, దైవ దర్శనం జరిగిన వాడికి నా బతికెట్లా అయిపోయింది నేను ఎడుతారా? వీడు ఎడుతుంది అంటే అంతకుముందు చెప్పిన నా అబద్ధాలు అంతే. అంటే యేసు మీద ఇంత దరిద్రంగా, ఇంత బాహాటంగా ఇన్ని అబద్ధాలు చెప్పేస్తున్నారంటే అసలు యేసు ఉన్నాడు అనే ధైర్యం, నమ్మకం వీళ్ళకి ఉందా? అసలు లేడు, ఏం పేకలేడు అనే కదా వీళ్ళు ఇన్ని అబద్ధాలు చెప్పేది. మార్కెటింగ్. నన్ను ప్రవక్తం చేసేసాడు, నేను అద్భుతం వీడు కూడా చెప్పుకుంటుంది. హల్లెలూయా హల్లెలూయా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మా పాప తెలియకుండా నేను వెళ్ళిపోయి తల మీద ముసుకేసుకొని ప్రేయర్ చేస్తుంది. యేసయ్య మా డాడీ నీ దగ్గర ఉన్నాడు కదా, పంపించు, మా డాడీ నాకు కావాలి. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడ్చారు, ఏంటి చిన్న బిడ్డ ఎట్లా అడుగుతుంది అని. ఇది నిజమైతే బాగుందని చాలామంది అన్నారు. అంటే ఇక్కడ నాకేమర్థం అవుతుంది, వీళ్ళు లీడ్ వేస్తుంది రెండో పెళ్ళికి. అవునా? ఇందాక అదే అన్నాను నేను, ఒక పాప కాదు ఇంకో పాప ఉంది అంటే పాప కోసం నేను ఆ పాపకు తండ్రి కోసం పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పడానికి ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు ఆ పాప ప్రేయర్ చేసింది కదా, ప్రేయర్ ఇప్పుడు రెండో మొగుడిని పంపిస్తాడు. నాకు ఫార్ములా అర్థమైపోయింది. ఇక తర్వాత నేను ఒకసారి పాల్వంచుకొచ్చాను. పాల్వంచుకొస్తే అత్తమ్మన్నారు, మీరిద్దరు ఎక్కడో ఉంటున్నారా, నాకు కూడా పాప బాగా గుర్తొస్తుంది, నువ్వు బాగా గుర్తొస్తున్నావు అంటే ఇప్పుడు ఈవిడ అత్తమ్మను వదిలేసి కూతురు తీసి అసలు ఇన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాలు అక్కడ ఉందాం బహుశా. ఏం చేస్తుంది అక్కడ? ఈవిడ్ని ఎవరు పోషిస్తున్నారు? పాస్టర్. ఎక్కడ ఉంటుంది? పాస్టర్. ఖర్చులు ఎవరు పెట్టుకుంటున్నారు? పాస్టర్. అదే పాస్టర్కి ఈవిడ ఏం చేస్తుంది? సేవ. సరే అయితే యేసయ్య సేవ. అయితే ఓకే. అంతకుముందు ఒకసారి నేను అక్కడ అందరిని చూసి నిజంగా నేను ఎందుకు ఇక్కడ ఉండాలి, నేను మా ఇంటికి వెళ్ళిపోతా, అత్తమ్మ దగ్గరికి వెళ్ళిపోతా, నేను ఇక్కడ ఉండను అని ఎందుకు వెళ్ళావు అసలు? వెళ్ళమన్నాడు అనింది కదా, అదే కదా మళ్ళీ వెళ్ళిపోతానని ఎందుకని. ఇప్పుడు అత్తమ్మకి కనపడి దర్శనం చెప్పాడు, నీకు కనపడి దర్శనం చెప్పాడు, పాస్టర్కి కనపడి దర్శనం చెప్పాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చారంటుంది ఏంటి? అక్కడికి వెళ్ళి అక్కడ ఎంత ఇబ్బంది పడుతూ ఉంటుంది అంటే యేసు పంపించినా వేస్టేనా? ఇలా దరిద్రం ఏంటంటే ప్రతిదానికి నాకు యేసు కనపడి ముందే చెప్పాడు అంటారు. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఏదైనా దరిద్రం అంటే నాకు ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళినా మళ్ళీ రివర్స్. ఉన్నప్పుడు నేను ఒక ప్రేయర్ టవర్లో ప్రేయర్ చేసుకొని బాగా నీరసంగా అనిపిస్తే అందులోనే పడుకుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఈవిడ నిద్రపోతా ఉంటుంది రోజంతా, దర్శనాలు ఏమన్నా కనిపిస్తాయేమో. ఈ శాలేం రాజు గారు కూడా సేమ్ ఎట్లాగే ఒకసారి ఆడికి తినడానికి గతి లేక ఎక్కడో చర్చికి పోయి తిని అక్కడే పడుకున్నాడు, నిద్రపోతున్నాడంట. బాబు లేపేశారంట. నా కోటలారు ఎప్పటికైనా మీ చర్చి కొనేస్తాను అప్పుడు శపథం చేసి వచ్చాడు. అప్పుడు అలా ఆ చర్చి నుంచి జనాలను విడగొట్టి ఆడు చర్చి పెట్టుకున్నాడు. ఆడు తిని అంటే ఈ చర్చిల చుట్టూ తిరుగుతూ తిని నిద్రపోతాం అలవాటు అయిపోయింది ఆడికి బాగా. ఇప్పుడు ఈవిడికి కూడా ఈ చర్చిల్లో తిని అక్కడే పడుకుని నిద్రపోవటం అలవాటు అయిపోయింది. మళ్ళీ నిద్రపోయేటప్పుడు దేవుడు నాకు దర్శనం, శాలేం రాజు కూడా అప్పుడు అదే చెప్పాడు. ఆడు నేను ఎందుకు అట్లా పడుకున్నానంటే అక్కడ దేవుడు ఏదైనా దర్శనం చూపిస్తాడేమో పడుకున్నాడంట. ఆడికి ఒళ్ళు బద్దకం వేసి పడుకున్నా అక్కడ. నిద్రపోతే దర్శనాలు వస్తాయంటే ఇక క్రిస్టియన్స్ అందరూ నిద్రపోతానే ఉండాలి. రోజు నిద్రపోవట్లేదు మీరు? మీకు రావట్లేదు దర్శనాలు? పగలు కూడా పడుకుంటారు, ఎందుకు పడుకోరు? అదే పని చేయండి, లేవండి, తినండి, పడుకోండి, నిద్రపోండి, దర్శనాలు వస్తాయి. ఒళ్ళొంగనోళ్ళు దొంగల్లో గెలిచారంట వీళ్ళే. అప్పుడు అనుకున్నాను, ప్రభా ఒకవేళ మరణమే వచ్చినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను ప్రభా, నేను ఇక్కడే ఉంటాను, నిద్ర బాగుంది ఇక్కడే పడుకుంటాను లేకపోతే కావట్లేదు అంటుంది. వెళ్తాననింది మళ్ళీ వెళ్ళమంటుంది. తను వెళ్ళమన్న దాకా నేను వెళ్ళనని దేవుడికి వాగ్దానం చేసుకున్నా. ఆ తర్వాత అత్తమ్మేమో నువ్వు వచ్చే అమ్మా ఇక్కడ ఉండు, మా దగ్గర ఉండు. మనం ఇప్పుడు అత్తమ్మ ఎందుకు, అత్తమ్మకు కూడా దేవుడు యేసు కనపడ్డాడు కదా, అంటే యేసు మాటను ఎదురుతుందా? యేసునే సవాల్ చేస్తుంది అత్త. అంతేగా. ఆ టైంలో ఆ రాత్రి అత్తమ్మ పక్కన మంచం వేసుకొని పడుకున్నప్పుడు నేను ఒక దర్శనం చూస్తున్నాను. పగలు వచ్చింది, నైట్ వచ్చిందా ఇంకో దర్శనం? ఒకేసారి చూపించచ్చు కదా అన్ని, ఇందుకు 2 సార్లు. ఇప్పుడు లెక్కేస్తే 25-30 దర్శనాలు అవుతాయి. ఇప్పుడు అరగంట ఎంత చెప్పింది, నిమిషానికో దర్శనం చెప్తుంది. అనుకోకుండా అక్కడికి అత్తమ్మ ఆ ఊరికి రావటం జరిగిందండి, బైబిల్ కాలేజ్కి ప్రిన్సిపాల్గా. బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ అయ్యాడా అత్త? ఒకే ఊర్లో అత్త కొడలు దిగారు ఇప్పుడు. అదే బైబిల్ కాలేజ్కి పాస్టర్ వరహాల్ రాజు గారు అక్కడికి రావటం జరిగింది.
వరహాల రాజు ఆవిడ ఎప్పుడు చెప్పింది ఇంతకుముందు చెప్పలేదు. సడన్గా చెప్పలేదే. ఈ క్యారెక్టర్ని సడన్గా ఇంట్రడ్యూస్ చేస్తే ఎలాగా? అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసేమో మరి. అక్కడ నేను నిజంగా చాలా సమర్పణతో ఉండేదాన్ని. అక్కడ నన్ను అందరూ ప్రేమించేవాళ్ళు, నా కొరకు అందరూ ప్రార్థించేవాళ్ళు, నా కొరకు అందరూ కూడా ఎంతో శ్రద్ధ తీసుకునేవాళ్ళు. ఎందుకండి ప్రార్థించటం? యేసు డైరెక్ట్ కాంటాక్ట్ కదా, ఆవిడ కోసం ప్రార్థించాల్సిన అవసరం ఏంటి సపరేట్గా అందరూ? అసలు వాళ్ళందరి కోసం నువ్వు ప్రార్థించాలి కదా, వాళ్ళు ఎవరికి లేని కాంటాక్ట్ ఈవిడికి ఉంది, నీ కోసం వాళ్ళు ప్రార్థించడం ఏంది అసలు? అసలు ప్రార్థించాల్సిన అవసరం ఏంటి? వీడికి ఏం తక్కువైందని యేసే డైరెక్ట్ గా లైవ్ ఏసే వచ్చి ఓదారుస్తున్నాడు కదా ఆయన్ని, ఇవని అవన్నీ అమ్మ బుష్ అనమాట. అమ్మమ్మ బుష్ ఏసీ కనపడటం దర్శనాలు ఇవన్నీ అమ్మమ్మ బుష్ అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటి? మీనింగ్లు ఉండవు వీటికి, ఆవిడ చెప్పేదానికి ఉన్నాయంటే అన్న. ఓహో. పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారంట, ఆ సిస్టర్ని కాపాడండి ప్రభా, తనకు ఒక మంచి భవిష్యత్తుని అంటే ప్రభు మాట్లాడుతున్నాడట, మా నాన్న కూడా ఆవిడతో కూడా ఆ భవిష్యత్తు నువ్వు ఇవ్వకూడదా అని అడిగాడు. ఇది ట్విస్ట్. దాట్స్ ద డైలాగ్ ఆఫ్ ద డెకేడ్. డికేడా? ఇంకోసారి దెబ్బకి నిద్ర మొత్తం ఇంత మాదిరి పోయింది అసలు. ఒక రాడ్ దిగిందా? నేను ఊహించలేదు అసలు. నాకు తెలిసింది, నేను అందుకే చెప్పట్లేదు అప్పటి నుంచి. కాదు అసలు యేసు డైలాగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆయన దేవుడు కదా, ఆ భవిష్యత్తు నువ్వే ఇవ్వు బిడ్డా అన్నారు కదా, ఆ భవిష్యత్తు నువ్వు ఇవ్వకూడదా అంటాడా? యేసు అలా అంటాడా? యేసు అలా అంటాడా? నాకు అలా కనపడుతున్నాడు, అలా తలుపు చాటున కనపడకుండా ఆ భవిష్యత్తును ఇవ్వకూడదు అని ఇలా దాక్కున్నాడా? అలాగే చెప్పింది ఇక్కడ. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడు? గంభీరంగా మాట్లాడతాడు కదా, ఆజ్ఞాపిస్తాడు కదా, ఆ బిడ్డకి భవిష్యత్తు నువ్వే ఇవ్వు అనాలి కదా. ఇలా చాటు నిలబడి కట్టిన చాటుని ఆ భవిష్యత్తు నువ్వు ఇవ్వు. అబ్బా, యేసు గాలి తీసింది ఇక్కడ, మా యేసు పరువు తీస్తున్నారు. బాధపడకండి, ఆ డైలాగ్ మళ్ళీ అంటా నేను. నేనండి ఇంకోసారి. ఇన్నాళ్ళకి మంచి డైలాగ్ దొరికింది. పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారంట, ఆ సిస్టర్ని కాపాడండి ప్రభా, తనకు ఒక మంచి అంటే ఈ పాస్టర్ సిస్టర్ అంటున్నాడు. అవును, సిస్టర్ అంటున్నాడు. వరహాలరావు. వరహాలరాజు సిస్టర్ అంటే సిస్టర్ కాదురా, వైఫ్ అంటున్నాడా? చూద్దాం. ఆ భవిష్యత్తు నువ్వు ఇవ్వకూడదా అని అడిగాడట. ఇవ్వకూడదా? ఇవి నాటి నేను ఇలా ఇస్తాను ప్రభు అంటాడు, ఇవ్వకూడదా అంటే. ఇవి పాస్టర్ డైలాగ్ ఏంటో చూద్దాం. అడిగితే నేను ఇవ్వటం ఏంటి ప్రభా, నాకు ఇంకా వివాహం కాలేదు. అంటే వివాహం అయితే ఇచ్చేవాడా? అదేంటి వివాహం అయ్యి అంటే రెండో పెళ్ళి అయితే, రెండో పెళ్ళి కదా, నాకు కూడా రెండో పెళ్ళి అయితే ఇచ్చేవాడిని, నేను ఫస్ట్ కదా, నేను ఎలా ఇస్తానని చెప్పి అన్నాడు వేస్తో. నేనెందుకు ఆమెను మ్యారేజ్ చేసుకుంటాను, నాకేదో చెడ్డ ఆలోచన వస్తుంది, నేను చేసుకోను అనని. చెడ్డ ఆలోచన? పెళ్లి చేసుకోరా అంటే చెడ్డ ఆలోచన ఏంటి? కాదు ఈ పెళ్లి కాక ఇంకేదో ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అసలు ఇదిగా ఇక్కడ మీరు సీన్ ఊహించుకోండి, డైరెక్ట్గా వేసే వచ్చి దాన్ని చేసుకోకూడదా అన్నాడు. నాకు అది కాదు, వేరే ఆలోచన వస్తుందని వేస్తూ చెప్తున్నాడు. అసలు ఎలా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా మాట్లాడుకోరు కదా, పెళ్లి సంబంధాలు మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడు ఇది చూపించిన ఈయన యేసు అంతకుముందు ఆ అబ్బాయిని చేసుకుంటున్నప్పుడు, ఫస్ట్ భర్తను చేసుకుంటున్నప్పుడు ఏం చూపించలేదా? అది పోయాడుగా, లేకపోతే ముందుకు అది కూడా చెప్పేది. అది పోకపోతే పెళ్లి చేసుకున్న ముందు దర్శనం వచ్చింది అని చెప్పేది. బాగుంది డిస్కషన్. నేను చేసుకోను అనని అనుకున్నారట. అలాగా అనుకున్న తర్వాత ఒకరోజు దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడట. ఒక పెద్ద పొలము, పంట. అంటే యేసు చెప్తుంటే పాస్టర్ వినట్లా, ఒప్పుకోవట్లా, చీపా అన్నాడు. అప్పుడు యేసు మళ్ళీ వచ్చి ఒప్పిస్తున్నాడు. చూసారా యేసుని ఎంత ఎర్రి పుష్పం చేస్తున్నారు వీళ్ళు, దర్శనాలు సాక్ష్యాల పేరుతో. నిజంగా యేసు కనపడి వాళ్ళు బతిలాడుకుంటున్నాడండి, నా మాట వినండిరా బాబు, దాన్ని చేసుకోరా అని చెప్పి చీపో అంటున్నారండి వీళ్ళు. ఆ కోతకొచ్చిన పంటలో తెల్లటి చీర కట్టుకుని బైబిల్ పట్టుకుని నేను నిలబడ్డానంట. ఇదిగో తెల్ల చీర, అవిగో మళ్ళీ. ఇప్పుడు నీ రొమాంటిక్ ట్రాక్లో ఇది అవసరమా? తెల్ల చీర సరే పెట్టు, తగలడు. ఆమె ఒంటరిగా ఉంది, ఆమెకు నువ్వు తోడుగా నిలబడతావా అని ప్రభు అడిగాడు. మళ్ళీ సిగ్గు లేకుండా చీపో అన్న తర్వాత కూడా. సహజంగా ఎవరైనా తల్లిదండ్రులు అడుగుతారండి, కుటుంబ సభ్యులు అడుగుతారు, కానీ నా భర్తతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే పెళ్లి సంబంధం వీళ్ళు యేసు ఆడు ఒప్పుకోకపోయినా కూడా 2-3 సార్లు ఆడు చుట్టూ తిరిగి ఒప్పించాడు. మంచి పిల్ల చేసుకో, మంచి అమ్మాయి, రెండో పెళ్ళి అయితే మంచి అమ్మాయి చేసుకో అని చెప్పి ఒప్పించాడు యేసు. పెళ్లి సంబంధాలు మాట్లాడుతున్నాడు యేసు ఇక్కడ.
పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు, మ్యారేజ్ బ్యూరో. ఎందుకండి చాలామంది అదే కదా, పెళ్లి చేసుకునేటప్పుడు నాకు దర్శనం రావాలి, నాకు కేసు చెప్పాలి, నాకు దానికి సాక్ష్యం కావాలి అని చెప్పేసి వీళ్ళందరూ మంచి సంబంధాలు కూడా వదిలేసుకొని పిచ్చి పిచ్చి వాళ్ళని చేసుకుంటుంటే చాలా ఇలాంటివి జరిగినవి ఉన్నాయి కదా. అంటే వీళ్ళందరూ ఎట్లా తయారవుతారంటే, మొన్న ఒక వీడియో చేశా, కల్వరి సతీష్ దగ్గరికి పోయి మామయ్య అంటున్నారంట అందరూ, మీ అబ్బాయిని చేసుకోమని దేవుడు నాకు చూపించాడు అంటున్నారు అందరూ. ఇదే ఆడపిల్లలు అందరూ ఎంతమంది చెప్తాడమ్మా మా అబ్బాయిని చేసుకోమని, నాకు చెప్పాలి అంటున్నాడంట కల్వరి సతీష్. అంటే వీళ్ళందరూ వాడేస్తున్నారు వేసిని. పూర్వం ఒక మతం ఇట్లాగే ఒక పెద్ద ఆయన ఉండేవాడు అంట, ఆయనకు కూడా ఏదైనా ఒక అమ్మాయి మీద మనసు పడంగానే నాకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఈ అమ్మాయిని చేసుకోమని రాసుకునేవాడు అంట, ఆయన చెప్పుకునేవాడు అంట. ఓ మతంలో అదే దేవుణ్ణి ఎట్లా వాడుకోవాలి ఎలా తెలిసినందో మాకు తెలియదు అసలు. నాకు ఒక పెద్ద భయంకరమైన జ్వరం వచ్చింది. ఆ జ్వరం వచ్చి ఆ జ్వరంలో నేను నిజంగా చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో సాతాన్ నాతో మాట్లాడుతుంది. సాతాన్ కూడా అసలు ఏసు మాట్లాడతాడు, సాతాన్ మాట్లాడతాడు, ఏసు మాట్లాడతాడు, సాతాన్ మాట్లాడతాడు. ఏసు మాట్లాడుతున్నప్పుడు జ్వరం ఎందుకు వస్తుందండి? భయంకరమైన జ్వరం ఎందుకు వస్తుంది అసలు? ఏంటండి ఏసు ఈయన ముట్టుకుంటాడు, ఈయన పట్టుకుంటాడు, ఈయనతో ఆటలాడతాడు, వీడికి జ్వరాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఏంది ఇది? ఈ ఏసు మాట్లాడుతున్నా కూడా సాతాన్ మళ్ళీ వచ్చేస్తాడా? సాతాన్ వచ్చేస్తుంది. దాదాపు 15 రోజులు ఒళ్ళు చల్లబడటం అంటూ తెలియదు, ఫుల్ ఫీవర్. ఎప్పుడైతే ఆయన ఆ మాట చెప్పారో నా శరీరం అంతా చల్లబడిపోయింది, జ్వరం అంతా తగ్గిపోయింది, మరలా రాలేదు. అలాగ నేను 3 సార్లు నిజంగా నేను చనిపోయి బ్రతికి నేను ఈ రోజున ఇలా సజీవంగా ఏసు కంటే పవర్ఫుల్ ఈవిడ. ఏసు ఒకసారి చచ్చిపోయి రిలేషన్ అంటారు, ఈవిడ 3 సార్లు చచ్చిపోయింది. అసలు ఏసు 2వ రాకడ 3వ రాకడ మొత్తం ఈవిడే అసలు. అందుకే ప్రవక్త అయింది ఆవిడ. ఏసు 2వ రాకడ ఆవిడే. అసలు ఒక్క పాస్టర్ చచ్చిపోయి తిరిగిలేస్తాడు. ఇప్పుడున్న పాస్టర్లు అందరూ చంపేయండి, అందులో ఒక్కడన్నా తిరిగిలేస్తాడు చూడండి, ఒక్కడ కూడా లేవలేడు. ఈవిడ 3 సార్లు లేచింది. ఎవరు పవర్ఫుల్ చెప్పండి? పాస్టర్లు అందరూ వేస్ట్ కాదు ఇప్పుడు అసలు. అలాగే దేవుడు ఒకసారి ఆ టైంలో కూడా నన్ను పరలోకం తీసుకెళ్ళి పరలోకంలో అన్నీ చూపించాడు. నేను వెతుక్కు పరలోక పార్కా ఏంది అది అసలు? మాట్లాడి తీసుకెళ్ళి పరలోకం చూపిస్తున్నాడు. 8 సంవత్సరాల వయసు నుంచి ఆయన కనబడుతున్నప్పుడు జీవితాన్ని ఒక పూలపాన్పు చేయొచ్చు కదా. ఏంటి దర్శనాలు కనపడి ఈవిడ పరలోకానికి తీసుకెళ్ళి చేయించిన ఉపయోగం ఏంటి? ఈవిడ ఒకవేళ నిజంగా అద్భుతమైన లైఫ్ స్టైల్ ఉండి అద్భుతంగా ఈవిడ బతుకుతూ ఉంటే క్రిస్టియన్స్ అందరికీ ఈవిడ ఒక రోల్ మోడల్ అయ్యేది అంటే కదా. ఈవిడ దగ్గర బడ్జెట్ లేక ఇప్పుడు విహారయాత్రలకు వెళ్ళలేదు కదా, ఫ్లైట్లో టికెట్లు కొనుక్కొని, అందుకని ఈవిడికి బోరు కొట్టినప్పుడు పరలోకం తీసుకెళ్తున్నాడు. ఓ ట్రిప్ వేస్తుంది, ఫ్రీ ట్రిప్. పాస్టర్లు కూడా తీసుకుపోవచ్చుగా పరలోకం ఎప్పుడన్నా. అలా జరిగిన తర్వాత మా అత్తమ్మ నాకు నా భర్తకి వివాహం చేశారు. వివాహం చేసి ఏ ఊర్లో అయితే నేను వరహాల రాజుకి రక్షించబడ్డాను, ఏ ఊర్లో అయితే నేను పుట్టి పెరిగానో ఆ ఊరికి తీసుకెళ్లారు. అక్కడే అత్తమ్మ పరిచర్య కాబట్టి తీసుకెళ్ళి. ఓహో, అత్తమ్మ పరిచర్య అక్కడే అదే ఊర్లో. అంటే స్కూల్ టీచరుగా ఉంది, వీళ్ళ అమ్మ వాళ్ళు నూరే కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళిందా ఈవిడ? అత్తమ్మ పరిచర్య ఎక్కడంటే అది ముందు చెప్పిన ఆత్మీయతలు ఆవిడే. మరి కొడుకు రక్షణ మొదలేదంటుంది మళ్ళీ. అంటే ఆడు కాలేడా? రక్షణ పొందలేదు అంటే మరి వాడికి ఒక దర్శనం వచ్చింది కదా, నువ్వు గొప్ప సేవకురాలు అవుతావు అని చెప్పి ఆయనకి ఒక దర్శనం వచ్చింది. మేము పరిచర్య స్టార్ట్ చేసామండి. అక్కడ పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత చాలా కరువు ఆహారం ఇదేంటి రివర్స్లో చెప్తుంది వీడు స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం కరువు వచ్చిందంట. నేను నా భర్త అక్కడికి వెళ్ళిన తర్వాత భయంకరమైన చేతబడి శక్తులు, భయంకరమైన మంత్రశక్తులు, చేతులు ఇలా తిరిగిపోయిన వాళ్ళు వచ్చేవాళ్ళు ప్రార్థన చేయించుకోవడానికి ఒరిస్సా నుంచి. వాళ్ళకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు వాళ్ళని. ఏంటి ఇప్పుడు చేతులు తిరిగిపోయిన వాళ్ళు చేతబడి శక్తులా? ఏదో ఫ్లోరైడ్ బాధితులు అయ్యి ఉంటారు, వాళ్ళకి ప్రార్థన చేసింది అంతే. నేను అద్భుతాలు జరిగిపోయినాయి వెంటనే. అట్లయితే మరి ఫ్లోరైడ్ బాధితులు చాలామంది చేతులు వంకరలు తిరిగిపోయిన ఉంటారు, వాళ్ళందరికీ వంకరలు తీసేసిద్ది ఈవిడే. తీసేయాలి మరి లెక్క అయితే. నాకు ఒక 2 ప్లేట్లు, 2 గ్లాసులు, తర్వాత ఒక చిన్న కిరోసిన్ స్టవ్ అండి, ఒక అన్నం డేక్ష, ఒక కూర డేక్ష, అమూల్ స్ప్రే డబ్బాలు నా ఆస్తి. మొత్తం లిస్ట్ చెప్తుంది ఏంటి? ఆవిడ ఆస్తి చెప్పింది. ఇప్పుడు ఈవిడ వెళ్ళింది అక్కడికి, వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఊర్లో కాపురం పెట్టించింది తీసుకొచ్చి. ఆవిడన్నా కొనిస్తుంది కదా ఏదో ఒకటి. అవతల ఆయన పేరేంది? వరహాల రాజు. వరహాల రాజుకి ఏం లేదా? పాస్టర్ ఉంది, పాస్టర్ మరి ఆడు సంపాదించి ఉండాలిగా. ఆడు గాలేడు, అక్కని చూడంగానే ఖాళీగా ఉంది చేసేసుకుంటే పని అయిపోద్ది అనుకుని ఉంటాడు. అయితే వీళ్ళిద్దరికీ కొంచెం ఆ పవిత్రమైనటువంటి కథను ఆపాదించడానికి ఏసే దర్శనాలు నాటకం ఆడారు ఇద్దరు కలిసి. దేవుడు చేశాడు కానీ మనుషులు నిన్ను తెలివిగా వదిలిచ్చేసుకున్నారు. ఇది కరెక్ట్. ఏంటండి?
దేవుడు చేశాడు పెళ్లి, దేవుడు చేశాడని నువ్వు అంటున్నావు కానీ అది కాదు, మనుషులు నిన్ను తెలివిగా వదిలించుకున్నారు. ఎవరు అత్త? వాళ్ళ అత్త ఆ పాస్టరు ఆ ఊరు తీసుకెళ్ళాడే, పాస్టర్ కొంతకాలం సేవ చేయించుకుని వదిలించుకున్నాడు. కొంతకాలం సేవ చేసింది సరిపోయింది అడిగి, ఇంకెందుకులే వదిలి వేస్ట్ అనుకున్నాడా? అంతే. అత్తమ్మ సర్లే మన మీద బరువు వదిలిచ్చేసుకుంది. ఆహారం లేదు. అలా పరిచర్య చేస్తున్నప్పుడు మేము ముందుకు వెళ్తున్నప్పుడు తింటానికి తిండి లేదు వీడికి ఇప్పుడు. అవును లేదు. అసలు అంత రిచ్గా ఉంచొచ్చు కదా ఆవిడ్ని, ఎందుకు ఇప్పుడు దర్శనాలు కనపడి ఏంటి ఉపయోగం? ఆయనకే ఉండదు, గోసి కూడా తప్ప ఆయన దగ్గర ఏం లేదు, ఆయనే వస్తాడు. అంతేనంటారు అయితే? ఓకే. అట్లా బలపరుచుకుంటూ వచ్చిన టైంలో ఒకసారి నేను మరలా ప్రెగ్నెంట్ అయ్యానండి. దిగ్గు నేను చెప్పానా ఇంకో పాప ఉందని. తర్వాత వరహాల రాజుకు పుట్టిన పాప. పెద్ద పాప అంటే ఫస్ట్ పాప. సరేలే. నాకు బాబు కడుపులో పడ్డాడు. తర్వాత బాబు దేవుడు, ఈ బాబు దేవుని వాడు అని చూపిస్తున్నాడు దేవుడు. అదేంటి వరహాల రాజు పుట్టలేదా? ఇదేంటి అసలు ఏంటి మీకు రామచంద్ర? అదే కదా ఒకటి చెప్తుంది, దేవుని వాడు అంటే కడుపులో ఉన్న బాబు దేవుని వాడు అనేది మీనింగ్ అది కదా? అది కాదు, అది ఆయనకొక్కడికే, మేరీకి ఒక్కదానికి ఆ ఫెసిలిటీ ఉంది, ఇంకెవరికి లేదు. ఏమో ఇప్పుడు అంతకుముందు చేసిన భర్త అందా? అలా కాదు, అంటే ఈయన్ని నాకు ఇచ్చేయి అని అర్థం వాళ్ళ ఉద్దేశంలో. పుట్టినాకన్నా చెప్తే తగలడు, కడుపులో ఉండగానే ఈయన అంటే అమ్మో అసలు అలా వెళ్ళారేంటి? ఎవరికన్నా వినిపించండి, అది ఆ డౌట్ రాకపోతే అప్పుడు అడగండి. సరే అడుగుదాం. కింద కామెంట్స్లో చెప్పండి మీరు, మీకు ఆ డౌట్ వచ్చిందా రాలేదా? అబ్రహాము ఇస్సాకును మోరియా పర్వతం మీద బలిచ్చిన విషయం చూపిస్తున్నాడు. ఆ రోజు నైటే నాకు డెలివరీ అయిందండి. డెలివరీ అయిన తర్వాత బాబు ఒక రోజు కూడా గడవలేదండి, ఒక 20 గంటలు బ్రతికి బాబు చనిపోయాడు. ఓహో, నావాడు అంటే బాబు చచ్చిపోయిందని ముందే ఒక కహాని వేసేసుకుంది. అబ్రహాం స్టోరీ చెప్పింది, కొడుకుని బలి ఇవ్వాలి కదా, అంటే పిల్లని బలి తీసుకున్నాడు యేసు. ఇప్పుడు ఇలా వేసుకు అదేం చెప్పు, పిల్లని చంపేది ఏంటి? అసలు ఇవ్వడం ఎందుకు, చంపడం ఎందుకు, నాకు బలి నావాడు అని అంటాం ఎందుకు? నీ వాళ్ళ దగ్గర పెట్టుకోపోయావా పరలోకంలోనే? ఎందుకు పంపించావు? ఇప్పుడు 9 నెలలు మోసి కని కొంచెం ఆ రక్తస్రావం, ప్రసవం, డెలివరీ నొప్పులు, ఇంత నరకయాతన ఉంటుంది కదా. ఇప్పుడు ఒక స్త్రీని ఇంత కష్టపెట్టి మళ్ళీ ఆ బిడ్డను చంపేసి అంత వేదన పెట్టే బదులు ఆ బిడ్డోడు నీ దగ్గర పెట్టుకోవచ్చు కదా. సైకోయిజం ఇదేమన్నా? మళ్ళీ ఆ బిడ్డోడు నాకు కావాలని చెప్పి మళ్ళీ ఆడికి దర్శనం చూపించటం. బిడ్డని మంచిగా పుట్టే బిడ్డని ఇవ్వచ్చు, ఈవిడికి మంచి చేయాలనుకుంటే పోనీ. అంటే వీళ్ళ దేవుడిని వీళ్ళు సైకోలాగా చూపిస్తున్నారు వీళ్ళు. అంతే, వాళ్ళకి జరుగుతున్న వాటినన్నిటికీ దేవుడే సాక్ష్యము, దేవుడే ఆధారం, ఆయన ఇచ్చాడు. మనం బైబిల్ తరగతుల్లో ప్రతి దాంట్లో యెహోవాని నిరికిస్తూ ఉంటారు కదా, అక్కడ స్పేస్ లేకపోయినా. ఈవిడికి కామన్గా ఈవిడి జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనలో యేసు నిరికిస్తుంది వచ్చి. అవును, కానీ ఇరికించినప్పుడు లాజిక్ మిస్ అవుతుందన్న విషయం వీళ్ళకి ఎందుకు అది ఎంత వరస్ట్ గా ఉన్నామని అందులో యేసు నిరికిస్తారు అట్లా. డాక్టర్స్ చెప్పింది ఏంటంటే సరైన ఆహారం లేదు, పౌష్టిక ఆహారం లోపం వల్ల బాబుకు చాలా అవయవాలు ఏర్పడలేదు. నిజమండి, యేసు వచ్చి రోజు చుట్టూ తిరుగుతున్నాడు తప్ప ఈవిడికి కనీసం ఫుడ్ పెట్టలేదు. వేస్ట్ బూతులు వస్తున్నాయి నాకు. అవును, ఫుడ్ పెట్టలేదు. ఇప్పుడు లోపల బేబీనన్నా ఆయన చెయ్యి ఇలా పెడితే ఆ బేబీ సెట్ అయిపోద్ది కదా, ఎందుకు సెట్ చేయలేదు? అసలు ఏంటిది? ఆయన ఎందుకు పరలోకం నుంచి వస్తున్నాడు, ఈవిడ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? ఈవిడ తిండి లేకపోతే కనీసం మంచి ఫుడ్ కూడా ఎందుకు పెట్టలేదు? ఏం పీకాడు కిందకు వచ్చే? మళ్ళీ ఈవిని పరలోకాన్ని తీసుకెళ్లి దర్శనాలు చూపిస్తున్నాడు, పరలోకం తీసుకుపోతున్నాడంట. ఇది వీళ్ళ దర్శనాలు, వీళ్ళ కళలు, వీళ్ళ సాక్ష్యాలు ఇట్లా తగలెడుతున్నాయి. అందుకనే బాబు చనిపోయాడని చెప్పాడు. నిజంగా చాలా దుఃఖం అనిపించింది, చాలా వేదన అనిపించింది. ఎందుకు నీకు చూపించాడుగా ముందే దర్శనం, యేసు మాతో వస్తున్నాడు కదా నీతో, ఎందుకు దుఃఖం వస్తుంది నీకు? మరి బాగు చేయమని ఇవిడ అడగదా? అడగదు, జస్ట్ అలా చూపిస్తూ ఉంటే చూస్తూ ఉంటాం. అంటే నాకు ముందే అన్ని తెలుసు అని చెప్పడం అంతే. అంతే. సేవకుడికి ఇన్ని ఇబ్బందులు ఉంటాయా, సేవకుడికి ఇన్ని కష్టాలు ఉంటాయా, ఇన్ని బాధలు భరించాలి. అందరు అనేవాళ్ళు నీ దేవుడు ఏమయ్యాడమ్మా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అది కరెక్ట్. ఇప్పుడు మీరు ఇదే హిందువుల దగ్గరికి పోయి డెలివరీలో పిల్లడు చచ్చిపోతే మీ దేవుళ్ళు ఏం చేస్తున్నారు, మా యేసుని నమ్ముకుంటే మీ పిల్లడు బతికుండేవాడు అని చెప్పి మతం మారుస్తారు కదా. మరి మీ వాడు ఏం బీగుతున్నాడు బొచ్చు ఇక్కడ? అసలు అది కాదండి, ఇవిడ స్టార్టింగ్ ఒకటి చెప్పింది కదా, జ్వరం వచ్చింది నాకు, దేవుళ్ళు ఎవరు మాట్లాడలేదు, నేను ఎంతో మందిని పిలిచాను. ఫస్ట్ స్టార్టింగ్ లో హిందూ దేవుళ్ళని మరి చులకనగా మాట్లాడి మీ బొచ్చు దేవుడు ఏం బీకాడు? బొచ్చు బీకాడా? ఇప్పుడు పిల్లాన్ని చచ్చిపోతున్నా కూడా ఏం చేయలేకపోయాడు కదా. చూడండి, ఇప్పుడు జ్వరానికి ఈవిడికి జ్వరం వస్తే మన దేవుడిని పిలిచిందంట, వాళ్ళు పలకలేదని మతం మారిపోయిందంట. ఈమె పిల్లోడు చచ్చిపోతుంటే ఏం పీకలేకపోయాడు, రోజు వచ్చి మాట్లాడుతున్నాడు దేవుడు. పలికే దేవుడు ఏం చేశాడు? ఈవిడికి తిండి పెట్టలేదు, పిల్లోడు చచ్చిపోతుంటే కాపాడలేదు.
భర్త చచ్చిపోతుంటే కాపాడలేదు. ఇప్పుడు ఆయన మరి జీవం గల దేవుడు, శక్తి కలిగిన దేవుడు. నాకు బూతులు వస్తాయి. కంట్రోల్. అన్నావు కదా, నీకే ఎందుకు ఇలాగా అయింది, నువ్వే ఎందుకు ఇలాగా ఇప్పుడు నువ్వు విశ్వాసం నువ్వు బాగా పట్టుకొని నిలబడాలి. హిందువులు మాత్రం మతం మార్చేయాలి వాళ్ళకి వచ్చిన కష్టాలు చూపించి. మీ మొహాలు మాండ. ఒరే జోష్గా, సాక్ష్యాలు పెట్టడం కాదురా అసలు. ఇది ఇందులో ఏదన్నా ఒక్కదానికన్నా ఒక్క పాయింట్ కన్నా బేస్ ఉందంటారా జోష్గా? అసలు అయినా ఆయనకు కూడా కామన్ సెన్స్ లేదేమో, ఇలాంటివి చెప్తుంటే వింటున్నాడంటే ఆయన అంటే ఈ దొంగ సాక్ష్యాలు పెడితే 4 రూపాయలు వస్తున్నాయి ఎంత అడిగి యూట్యూబ్లో. అంతే తప్ప ఒరిజినల్గా ఆయన ఇదేమి జెన్యున్గా పెట్టేవి కావు. ఇప్పుడు వీటికి కనెక్ట్ అయ్యే గొర్రెలు కూడా ఇప్పుడు ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్న గొర్రెలు ఉంటారు కదా. ఇప్పుడు ఇందులో ఇన్ని బూతులు ఉన్నాయి అనే విషయం కూడా అర్థం కాకుండా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అని కామెంట్లు పెట్టేవాళ్ళు అనేవాళ్ళు ఉంటారు కదా. తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు పాలవంచి వెళ్తావా, కొత్తగూడెం పాలవంచి మధ్యలో పరిచర్య చేస్తావంటే టికెట్లు చేస్తాను పాలవంచి వెళ్ళిపో అన్నాడు. కాదండి, ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఎక్కడన్నా కంపెనీలో జాబ్ చేస్తుంటే నువ్వు అక్కడికి వెళ్తావా, నువ్వు ఇక్కడికి వెళ్తావు, నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను, నువ్వు అది చేస్తావు. బాస్ కూడా అట్లా అడగడు, ఇల్లు ఆర్డర్ వేస్తాడు. అంతే. పాల్వంచి వచ్చిన తర్వాత దేవుడు ఇక్కడ ఎన్నో అద్భుతాలు చేశాడు. మాకు మందిరం లేదు, ఇక్కడ స్థలం లేదు. నేను ఏ ఏ ఏ ఆస్తులు నేను మనుషుల దగ్గర ఎవరి దగ్గర తీసుకోలేదండి. కానీ నా ఆస్తి దేవుడే. నేను నా దేవుడినే ముందు పెట్టుకొని ఎప్పుడు విశ్వాసంతో నడిచి. వీళ్ళు చేసే అద్భుతాలు ఏంటంటే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు బాగా ఆన్లైన్ మతం మార్చి ఒక 20 మందిని 30 మందిని మతం మార్చి ఒక స్థలం సంపాదించడం, చర్చి కట్టుకుంటారు, ఒక ఇల్లు కట్టుకుంటారు. అది మా దేవుడు అసలు ఎంత అద్భుతం చేశాడంటే మా జీవితాల్లో అని చెప్తారు. ఇది నడిచాను. మాకు ఒక స్థలం, ఒక మందిరానికి స్థలం మా నాన్నగారు ఇచ్చారు. అది వాళ్ళ నాన్న ఇచ్చిందేనా? మళ్ళీ అసలు వీళ్ళ నాన్న ఇప్పుడు దాకా వీళ్ళ నాన్న పేరు చెప్పింది చెప్పలేదు. వీళ్ళ అమ్మ నాన్న గురించి ఇంతవరకు చెప్పలేదు. వాళ్ళ నాన్న ఇస్తే దేవుడు ఇచ్చాడని చెప్తోంది. దేవుడు నేను కట్టకముందే దేవుడు నాకు చూపించడం మొదలుపెట్టాడు. ఒక మందిరాన్ని కట్టిస్తావు, కింద ఇల్లు పైన చర్చి. అసలు మేము ఎక్కడ కట్టిస్తాం, మందిరాన్ని కట్టించి అని డబ్బులు మా దగ్గర లేవు, ఎలా అని నేను ప్రార్థిస్తున్నా. ఆ టైంలోనే దేవుడు నాకు 2015లో నాకు ఒక దర్శనాన్ని 2005 నుంచి వీళ్ళు కష్టాలు పడతా 10 ఏళ్ళు లాక్కొచ్చారు. 10 ఏళ్ళు వేసి వాళ్ళ చుట్టూ తిరుగుతాడు కానీ ఏం పీకిందే లేదు. ఇంకా అప్పటికి వాళ్ళ నాన్న చూడలేక ఒక స్థలాన్ని ఇచ్చాడు. వాళ్ళ నాన్న స్థలం ఇచ్చాడు. ఏం దర్శనాన్ని చూపించాడంటే, తమిళనాడులో ఒక నాయకురాలు చనిపోతుంది, హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో ఆమె అడ్మిట్ అయి జయలలిత ఎందుకు జయలలితని ఎందుకు వేసుకొచ్చింది? ఆమెకు దర్శనం కనపడిందని చెప్పడమే ఏం ఉండదు అక్కడ. ఒక రాజకీయ నాయకుడు రాజీనామా చేస్తాడు, చాలా అల్లర్లు జరుగుతాయని దేవుడు చూపించాడు, డబ్బులు మారుతాయని చూపించాడు. మా దగ్గర ఓహో ఇవన్నీ మొత్తం ముందే చెప్పేశారు నీకు. అని దేవుడు అంటున్నాడు, ప్రపంచంలో క్రీస్తుని వెంబడించే ముగ్గురులో నువ్వు ఒక్కదాని అంటే. ఎవరు ముగ్గురు? అసలు మొత్తం ప్రపంచంలో ముగ్గురిని ఫిల్టర్ చేసింది, అందుకని మిగిలిన వాళ్ళందరూ వేస్ట్ కాలేగా అని వేసి చెప్పాడంటే ఆవిడకి. ఆ ముగ్గురు ఎవరో చూద్దాం. నేను చాలా మందితో నాకు తెలియక అడిగాను అందరినీ, ప్రపంచంలో ఉన్న ముగ్గురు అంటే ఎవరు? వాళ్ళ లాల్లో నేను ఒక్కదాన్ని అంటే కొంతమంది నన్ను హేళన చేశారండి. అలా ఉంటారా? ఎవరో నీకు తెలుసా? ఎందుకు అవన్నీ పిచ్చికాలలు అలాంటి ఎవరికి చెప్పకూడదంటే, నేను ఒకరోజు ఎందుకో నేను బాగా బాధగుండి నేను చదవాలి అనుకుని ఒక బుక్. ఇంకా బాధలు ఎందుకమ్మా నీకు? అసలు మాట్లాడితేనేమో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, అసలు పక్కనే ఉంటున్నాడని చెప్తుంది, ఎప్పుడు ఏడుపులే. ఒక బుక్ తీసి చదివినప్పుడు ఫ్రాన్సిస్ గారు తన శిష్యులతోటి ఫీనే అనేటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ, అతను ప్రపంచంలో ఉన్న ముగ్గురులో ఒక వ్యక్తి, నేను కల్లో చూశాను. ఆ రోజు ఈ బుక్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అవును, ఇప్పుడు ఆ ఫ్రాన్సిస్ ఎవడు శిష్యుడు? ఒకటే, ఈవిడు 2, మూడోడు మూడోవాడు అసలు ఆయన ఎవరు? అసలు ఆ ఫ్రాన్సిస్ ఎవరు? ప్రపంచంలో ముగ్గురులో ఆ ముగ్గురులో ఆడలేడా? అసలు ఆయనకు మాత్రమే ఎలా తెలిసింది ప్రపంచంలో ముగ్గురులో ఒకడు నువ్వు అని చెప్పడానికి? అంటే ఇప్పుడున్న పాస్టర్ వాళ్ళందరూ వేస్టే. ఈ జోషిగాడు వేస్టే, ఈ వీడియో పెట్టిన జోషిగాడు వేస్టే, ఇక ఓఫిర్ వేస్ట్, విజయ్ కుమార్ వేస్ట్, విపి వేస్ట్, అది వేరు మన వీడియో కల్వరి సతీష్, జాన్ వెస్లీ వేస్ట్, కల్వరి సతీష్, అనిల్ కుమార్, పాల్ ఎమ్మానియల్, స్టీఫెన్ పాల్. మీరేంటండి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు చెప్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు తెలుగు వీడియో కదా ఇది. పాస్టర్లు అందరి పేర్లు చెప్తాను, తెలుగు పాస్టర్లలో వీళ్ళందరూ వేస్ట్ గాళ్లే. ఈవిడ తర్వాతే, అక్క తర్వాతే ఎవరైనా సరే అక్కే కరెస్ట్. మీరందరూ వేస్ట్ రా, అక్క సర్టిఫై చేసేసింది అంతే. అక్క దగ్గర శిష్యరికం చేయాలి అందరూ. మందిరం కట్టడానికి స్టార్ట్ చేసినాడు, మా దగ్గర రూపాయి లేదు, మళ్ళీ రూపాయి లేదు చేతుల్లో. ప్రపంచంలో ఉన్న ముగ్గురులో అక్క రూపాయి లేదు. మళ్ళీ
ఏమీ లేకుండే ఈ మందిరాన్ని స్టార్ట్ చేసాం. తెలియకుండానే కింద గృహం అంతా పూర్తయిపోయింది, చుట్టూ గోడలు అయిపోయాయి. గుడ్ ఫ్రైడే రోజు వాక్యం చెప్తున్నానండి ఒక చర్చిలో. చెప్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, కింద మందిరం కాదు పైన మందిరం కట్టబోతున్నాను. నేను నా భర్త చెప్పడానికి కూడా నాకు ధైర్యం సరిపోలేదు, ఎందుకంటే నా చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి, నేను ఇప్పుడు కట్టలేనని. ముందు డబ్బులు లేవంది, మళ్ళీ డబ్బులు ఎట్లా వచ్చినాయి అసలు? వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఏదైనా చెప్తారు ఇక అంతే. ముందు డబ్బులు లేవంది, చేతిలో ఉన్న డబ్బులు ఉన్నాయి అంటే చేతిలో ఉన్న డబ్బులే ఖర్చు పెడుతుంది. అవును ఆటోమేటిక్ గోల్డ్ లేచిపోవట్లేదు. అవును. ఈవిడికేమో ఇంకొక ఫ్లోర్ వేయాలని ఉంది ఈవిడికి. అంటే ఇప్పుడు అక్కడికి వచ్చే విశ్వాసుల్లో ఎవరో ఒకరిని పట్టుకొని ఇంకొక ఫ్లోర్ వేద్దాము, పని అయ్యిద్ది. ఇంతకుముందే ఇలా జరిగిద్ది అని చెప్పి దర్శనం వచ్చిందని చెప్పింది కదా, చెప్పింది కదా 2 ఫ్లోర్లు వేస్తారని. అవును, పైన మీరు ఉంటారు కింద ఇది ఉండిద్ది అని చెప్పి చర్చి అని. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ డిస్కషన్ ఎందుకు వచ్చింది వాళ్ళకి? అంటే ముందే ఫౌండేషన్ వేసుకుంటుంది వీడు ప్రతిదానికిను. ఈ సాక్ష్యంలో ఫౌండేషన్ వేస్తుంది, అక్కడ జరగలేదు. అదే ఆ మందిరాన్ని ఎత్తుక్కుంటూ వచ్చి ఆ మందిరానికి కట్టడానికి డబ్బులు ఇచ్చే వాళ్ళని పంపిస్తే నమ్ముతావా అన్నాడు ప్రభు. అన్నప్పుడు నమ్ముతాను ప్రభు అన్నాను. వెతుక్కుంటూ ఈ మందిరానికి సహకరించడానికి ప్రజలు వచ్చారండి. నిజంగా పరిశుద్ధుడైన పేతురు వచ్చి ఈ మందిరానికి ఒక ముద్ర వేయటం నేను చూశాను. అది పేతురు కూడా దర్శనం చెప్పా కదా, పేతురు గాడినే పట్టుకుంది. దేవుడు కూర్చొని స్లాబ్ ఎంచడం నేను ఒక దర్శనం దగ్గరనే అక్కడ వచ్చేయండి, ఇక్కడ టాపీ వేయండి అన్నాడు వేసాడు కూర్చుని. స్లాబ్ ఎంచడం ఏంటండి? ఇంకా నయ్యం టాపీ పెట్టినట్టు తిప్పలేదా? కట్టబడిన తర్వాత ఇక్కడ ఎన్ని అద్భుతాలు అంటే చాలామంది అన్నారు 50 చర్చెస్ ఉన్నాయి చుట్టూ, మీరు ఎందుకు చర్చి కడుతున్నారు ఇక్కడ? చూసారా కాంపిటీషను, 50 చర్చిలు ఉన్న కొత్త చర్చి దశంభాగాల కోసం కడుతున్నారు, ఇక్కడ ఎవరు వస్తారని కడుతున్నారు అని అన్నారు. అన్నప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభా నువ్వే కట్టించావు ఈ మందిరం, విశ్వాసుల్ని కూడా నువ్వే పంపించు. ఇదే ఖమ్మం పాస్టర్ కూడా సేమ్ ఎట్లా చేసాడు. అసలు వీళ్ళు దేవుడి సేవ చేయడానికి మేము వచ్చామంటున్నారు, కానీ వీళ్ళ సేవ చేయడానికి వీళ్ళ సేవ చేయించుకోవడానికి దేవుడిని వాడుకుంటున్నారు. దేవుడు ఎవరు? అదేలే వాళ్ళ ఫీలింగ్, వాళ్ళు ఫీల్ అవుతున్న యేసు, ఆ యేసుతో. ఒక బాబునండి, చిన్న బాబు కారులో తీసుకొని వచ్చారు. సడన్గా కారు వచ్చి ఆగి ఆ బాబుని తెచ్చి నా చేతిలో వేశారు. నా చేతిలో వేస్తే ఏంటి అంటున్నా, అక్క బాబు చనిపోయాడు అక్క. గట్టిగా ఏడ్చాడండి వాళ్ళ మామయ్య. నేను చెప్తున్న ఈ సాక్ష్యాలని సజీవం. ఈరోజు వాళ్ళందరూ ఉన్నారు, ఆ తెచ్చిన బాబు ఉన్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను ఏది కల్పించి అయితే చెప్పట్లేదు. బా అంటే చెప్తుంది అనమాట. ఇప్పుడు దాకా ఇన్ని అబద్ధాలు చెప్పింది, ఇది పెద్ద అబద్ధం కదా, ఇది అబద్ధం కాదు నమ్మండి అంటుంది. ఏంటి అంటే బాబు చనిపోయాడు అక్క అని గట్టిగా ఏడ్చారు. నా గుండెలు హత్తుకొని కన్నీరు కార్చాను. యేసయ్య 9 నెలలు నా బాబును మోస్తే నా బాబును నువ్వు తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు అని కూడా నేను అడగలేదు ప్రభు నిన్ను, కానీ ఈ బాబును బ్రతికించు. ఆ తల్లి దుఃఖం నేను చూడలేనని నిజంగా ప్రార్థించానండి. ఏడుస్తూ ఉంటే నా కన్నీళ్ళు ఆ బాబు మీద పడతా ఉన్నాయి. ఒక్కసారిగా బాబు పైకి ఇలా ఊపిరి తీసి గట్టిగా కేకేశాడు. కలేజా స్టోరీ సినిమా వచ్చిందమ్మా. ఏనండి కథ. ఇప్పుడు ఈవిడ కొడుకు చచ్చిపోయాడు, ఆడు బతకలేదు పాపం బొడ్డాడు. ఎవరో కొడుకు చచ్చిపోతే ఈవిడ బతికిచ్చేసింది. ఇప్పుడు ఈవిడ కొడుకునే వేసి తీసుకెళ్ళాడని అనింది కదా, అలాగే వాళ్ళ కొడుకుని కూడా వేసే తీసుకెళ్ళాడని అనుకోవచ్చు కదా. ఆయన నిర్ణయమే కదా, ఆయన నిర్ణయాన్ని మార్చి వీళ్ళు తిరిగి రాస్తారా? ఎట్లా చేస్తారు వీళ్ళు? వీళ్ళ కథ కదా. ఇప్పుడు అసలు ఆ చచ్చిపోయిన వాడిని తీసుకొని డైరెక్ట్ ఈవిడ చేతిలో పెట్టడం ఏంది? అక్కడ జరిగిద్దా? జరగదు. పోనీ నిజంగానే ఆవిడ చేతుల్లో ఒక బాబు బతికితే ఎంత సంచలనం అవ్వాలి, అంటే ఇప్పుడు తెలియాలి. అదే ఇప్పుడు చెప్తున్నా, ఈ పాస్టర్లు అందరికీ ఎవరికి సాధ్యం కాదు కదా చచ్చిపోయిన బతికించడం. అందరూ వేస్ట్ గాళ్ళు. వీళ్ళకి దేవుడు లేకపోతే వీళ్ళ యేసు అనుగ్రహం అనేది ఈ పాస్టర్ గాళ్ళకి ఎవరికీ లేదు. ఒక్క అక్కే కరెస్ట్ అని ఈ పాస్టర్లు ఒప్పుకోగలరు. అంతే ఒప్పుకోవాలి, మరి మనిషిని బతికిచ్చింది కదా. ఈ జోష్ గాడు కూడా ఇదే సర్టిఫై చేయాలి. ఇప్పుడు ఈ పాస్టర్ గాళ్ళు అందరూ వేస్ట్, అక్కే కరెస్టు. కేకేసిన తర్వాత బాబుని ఇలా చూస్తే ఈ బాబు అంట. ఎవరు ఈ బాబు? డీటెయిల్స్ ఇవ్వము, ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం. మళ్ళీ ట్రై చేద్దాం. నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు, మళ్ళీ చేద్దాం. చూస్తే కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఆ రోజంతా ఇక్కడ ఉన్నారు, మీటింగ్స్లో ఉన్నారు. దాదాపుగా 2-3 సంవత్సరాలు మీటింగ్స్లో వాళ్ళు సాక్ష్యం చెప్పారు. 2-3 సంవత్సరాలు సాక్ష్యం చెప్పి తర్వాత మానేశారా చెప్పడం? ఎందుకు వీళ్ళు డబ్బులు ఇటు ఆపేసి ఉంటారు. అంతే కదా, అంతే. ఇక్కడ చేశాడు దేవుడు. నాకు డౌట్ వస్తుందండి. ఇప్పుడు సాక్ష్యం చెప్పించుకోవడం కోసం అలా యాక్టింగ్ చేయించుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, చుట్టూ 50 చర్చిలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు కొత్తగా చర్చి పెట్టారు, ఇక్కడికి జనాలు ఎవరు రారు.
ఇక్కడ జనాలు రావాలంటే ఇక్కడ ఏదో సెన్సేషన్ జరగాలి. జరగాలంటే మొత్తానికి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఖర్చు పెట్టి ఒక అక్కడి నుంచి దూరం నుంచి ఒక ఆర్టిస్టులను పెట్టి ఇది క్రియేట్ చేసింది. మరి ఇది చెప్పినాడు అది చేయదా? ఇప్పుడు ప్రవక్తి అద్భుతం జరిగిందని చెప్పి ఇక ఒక మిరాకిల్. ఇప్పుడు ఒక్కళ్ళని బతికించిన ఆవిడ ఇంకో నలుగురిని బతికించడం పెద్ద మ్యాటర్ కాదు కదా. మరి చనిపోయిన వాళ్ళని ఎవరిని ఈవిడ దగ్గర తీసుకురాలేదు ఆ తర్వాత ఎవరు? చాలా మంది తీసుకొస్తారు. ఇప్పుడు ఒక పిల్లని బతికించిన తర్వాత ఎంతో మంది తీసుకొస్తారు. మరి మిగతా వాళ్ళు బతకలేదా? ఇక బతకరుగా, అయిపోయింది పవర్ అక్కడ ఆర్టిస్టుల వరకే. అయితే అందరికి ఉండదు అది ఆఫర్. అది అక్క ఎంత పెద్ద ప్లాన్ చేసింది చూసారా? 50 చర్చిల మధ్యలో ఒక చర్చి పెట్టి ఇక్కడ జనాలు రప్పించాలంటే మరి ఆ మాత్రం స్కిట్ అయ్యాలి దేవుడు. తర్వాత అనేక మంది 35 సంవత్సరాలు వచ్చి వివాహం కావట్లేదు ఆ అమ్మాయికి, దేవుడు వివాహం చేశాడు. వివాహం కాకపోతే దేవుడు చేశాడు. పెళ్ళిళ్ళు మ్యారేజ్ బ్యూరో పెట్టుకోమనండి ఆయన్ని. ఇది కూడా చెప్పింది చెప్పినట్టు ఖచ్చితంగా నేను 2015లో తమిళనాడులో జరిగే విషయాలన్నీ చూశాను. ఖచ్చితంగా ఇప్పుడు అప్పుడెప్పుడో జరిగిపోయి ముందే చెప్పాడు అని అన్నావు కదా, ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయి ఇప్పుడు చెప్పు చూద్దాం. అది కదా చేయాలి. 2-3 సంవత్సరాల్లో జరగబోయేవి. ఎందుకు మన రీసెంట్గా అమెరికా అధ్యక్షులు ట్రంప్ గెలుస్తాడు అనే విషయం అని చెప్పాడా మీ ఏసేమన్నా? సప్తగిరి లాంటి పాస్ట్ ఉంటాడు, ఆడు కూడా సేమ్ ఇలాగే చెప్తా ఉంటాడు. జరిగిపోయిన తర్వాత ఆ రోజు దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే అది జరిగిపోయిందని చెప్పాడు. ఒరే మీరు ఒక్కడైనా జరగబోయే చెప్పండి రా. జరిగిపోయి నాకు ప్రార్థన చేసుకుంటే దేవుడు వచ్చి చెప్పాడు, కన్నీళ్ళు కలుస్తుంటే దేవుడు వచ్చి మొత్తాడు. ఏందిరా నాటకాలు? 20 మంది 30 మంది 40 మంది 60 మంది వచ్చి నా ఇంట్లో ఉంటారు, నేను భోజనం వండి పెడతాను. ఇప్పుడు ఎంతమందికి వండి పెడుతున్నావు సరే మంచిది. చచ్చిపోయి నీ కొడుకు ఏమైనా తిరిగి వస్తాడా? మీ దేవుడు ఏమైనా తిరిగి ఇచ్చాడా? చచ్చిపోయిన కొడుకుని బతికించలేవు కదా. ఇప్పుడు నేను సంపాదించాను 10 మందికి భోజనాలు పెడుతున్నాను ఏంది? అది అక్క ప్రవక్తి అక్క సుజాత గారి సాక్ష్యం. ఏమర్థమైంది మీకు? కలలు కంటూ ఉండాలని అర్థమైంది. పడుకొని దర్శనాలు వచ్చాయని చెప్పి అలా ఫీల్ అవుతూ ఉండాలి, అందులో బ్రతకాలి అంతే, ఇంకేం లేదు పని చేయకుండా. ఇప్పుడు ఈవిడ జీవితాన్ని చూసి విశ్వాసులు ఏం నేర్చుకోవాలి చెప్పండి. ఇప్పుడు ఇవి చెప్పినట్లుగా మీరు కూడా పడుకుని కళ్ళకు అంటామనండి, నిద్ర వచ్చినప్పుడు కళ్ళకు అంటామనండి. ఇక అంతకుమించి మీరు నేర్చుకునేది ఏం లేదు ఇందులో. ఇప్పుడు మనకి హిందుత్వంలో ఒక భక్తుడు జీవిత చరిత్ర చదివినా ఏదైనా ఒక సంఘటన సందర్భం తీసుకున్నా కొంచెం ఇన్స్పిరేషనల్గా మనం కూడా జీవితాన్ని కాస్త అన్వయం చేసుకుని ఆదర్శవంతంగా తీసుకునే విధంగా ఉంటుంది. ఈవిడ జీవితం మొత్తం కళ్ళలో దర్శనాలు, పడుకోవటం, తినటం, పడుకోవటం, కళ్ళకంటాం. మళ్ళీ వీళ్ళ దేవుడు అసలు యేసు అనేవాడిని ఎంత దరిద్రంగా చూపించిందంటే ఈవిడ. అంటే ఇంతకు మించి దిగజార్చారు అనుకున్న ప్రతిసారి మనల్ని డిసప్పాయింట్ చేస్తారు వీళ్ళు. ఈవిడిని మించిన సాక్షి ఇంకొకళ్ళు ఎవరో చెప్తారు. రేపు మనం ఇంకొక టెస్టిమనీలు చూస్తాం, ఆ అద్భుతాలు కూడా. అంటే ఈ మతం ఎంత పాడైపోయిందో, ఎంత దిగజారిపోయిందో, ఎంత అధ్వాన స్థితిలో ఉందో చూస్తున్నటువంటి సెక్యులర్ హిందువులు కూడా ఆలోచించండి. ఇలాంటి చిల్లర సాక్ష్యాలు, ఇలాంటి దొంగ సాక్ష్యాలు, ఇలాంటి కల్పితాలు చెప్పి అమాయక సామాన్య జనాన్ని అట్రాక్ట్ చేసి వాళ్ళని దోపిడీ చేస్తున్నారు. ఈ లుచ్చా మతం ఎందుకంటారు మీకు అర్థమైందిగా. మళ్ళీ ఈ లుచ్చా సాక్ష్యాలలో మళ్ళీ హిందూ దేవుళ్ళని అవమానించడం. హిందూ దేవుడు నాకు పలకలేదు, మీ ఎవడు బొచ్చు బీకాడు వచ్చి, జీవం గల దేవుడు, బొంగు కలిగిన దేవుడు అంట. ఇప్పుడు నిన్న మన ఫోన్తో చేస్తే ఎత్తలేదు కదా, ఇంకొక ఫోన్తో ట్రై చేద్దాం. అక్కకి దరిద్రం జుట్టుకుందంటే నా ఫోన్ అయితే ఇది. హలో, వందనాలండి. వందనాలండి. సుజాత గారు లేరా? చెప్పండి. ఇప్పుడు లేరు. అయ్యగారు మీరెవరు? నేను పాస్టర్ గారినండి, వారి హస్బెండ్ని. సాక్ష్యం చూసామండి. వరహాల రాజు గారు మీరేనా? అవునండి. ఓకే. ఒక ప్రార్థన చేయాలండి, అక్కగారు చేస్తారేమోనని. చెప్పండి, ఏం చేయాలి? అమ్మగారికి చెప్తా నేను. అంటే ఇక్కడ చేతబడి శక్తుల వల్ల కాళ్ళు చేతులు వంకర్లు పోయినాయి. ఓకే. మీరు అక్కడ ప్రార్థన చేస్తే ఇక్కడ ఫలితం ఉంటుందా, అక్కడ తీసుకురావాలంటారా? మేమండి ప్రార్థన చేద్దామండి. తప్పకుండా దేవుడు ఎక్కడున్నా ఎవరి కొరకు అడిగినా అద్భుతం చేస్తాడు. మీరు అక్కడి నుంచి చేస్తే అద్భుతం జరిగిద్ది అంటారా? మేమైతే అండి ఎక్కడి నుంచి అయినా ఎవరు అడిగినా ఫోన్లో ప్రార్థన చేస్తామండి. ఒకసారి ప్రార్థన చేస్తారా? పేషెంట్ దగ్గర పెడతాను ఫోను. పెట్టండి అయ్యా. ఏం పేరండి ఆమె పేరు? సువార్తమ్మ. ఓకే. అది చేతబడి శక్తుల వలన అయిందని ఎలా చెప్పారు మీరు? అంటే అదే అనుకున్నాం, అమ్మగారి సాక్ష్యం చూసిన తర్వాత వంకర్లు పోవటం అంటే చేతబడి శక్తులు ప్రభావం అని అనుకున్నాం. ఇంకా
ఒక్కొక్కసారి ఎలాగంటే అండి, ఆ, నరాల వీక్నెస్ వలన కూడా జరుగుతుంటాయి. ఆ, కొంతమంది మీద చేతబడి ప్రభావాలు కూడా ఉంటాయి. ఉహు, అందువలన ఉ. ప్రార్థన చేద్దామండి. సరే చేయండి. సువార్తమ్మ గారి దగ్గర పెడుతున్నాను. ఇవ్వండి. అంటే ఆవిడ మాట్లాడలేరు, మంచంలో ఉన్నారు, మీరు ప్రార్థన చేయండి. ఓకేనండి అయ్యా. మీరు ఎక్కడి నుంచి చేశారండి? ఇది హైదరాబాద్ అండి. మీ పేరండి? నా పేరు రాజు అండి. రాజు. ఓకేనండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామయుడైన మా దేవ, సమస్తమును ఎరిగిన దేవుడవు తండ్రి, మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నారు, మీరు వెళ్ళి తండ్రి మీ అధికారమును ఉపయోగించి మీ నామంలో చీకటి ప్రభావమైన అనారోగ్యమైన ప్రార్థించగది పోతుందని మీ వాక్యం ప్రకారం సెలవిచ్చారు. నీకు అసాధ్యమైనది లేదు. సువార్తమ్మ గారిని ప్రభా మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాను. సువార్తమ్మ గారిలో ఏ విధమైనటువంటి అనారోగ్యం ఉన్నా, బలహీనత ఉన్నా, ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాం. దైవమా మీ గాయపడిన హస్తంతో తాకండి. మీ కలువరి శిలువ రక్తదారులు నీ బిడ్డ మీద ప్రోక్షించండి. మీ అమూల్యమైన హస్తము మీ కుమార్తెను తాకి నరములను, కండరములను, ఎముకలను, రక్తమును, హార్ట్ని, కిడ్నీ, లివర్ని, బ్రెయిన్ని స్వస్థపరచండి. ప్రభా మేము మందులు కొనుక్కోగలం కానీ ఆరోగ్యం ఇవ్వాల్సింది మీరే. మందులు వాడితే అవి పనిచేసేటట్లు చేయాల్సింది కూడా మీరే. మా ఊపిరి ఉన్నంత కాలమే మేము ఏదైనా తినగలం, త్రాగలం. కానీ ఈ ఊపిరి అనేది, ఈ జీవం అనేది నీ చేతుల్లో ఉంది. కాబట్టి నీ ప్రియ కుమార్తెకు యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. నీ బిడ్డ ఒకవేళ ఏ విధమైన చీకటి ప్రభావములున్నా అవన్నీ తొలగిపోవును గాక. మంత్రశక్తులు, ప్రభావాలు తొలగిపోవును గాక. నీ బిడ్డకు యేసుక్రీస్తు ప్రభు వారి నామములో సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మీ చిత్త ప్రకారము ఆ బిడ్డ లేచి మరలా వారి పని వారు చేసుకునేటట్లు సహాయం చేయండి. అలాగే ఆ కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచండి. ఏ శోధనున్నా తొలగించండి. యేసు ప్రభు వారి నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హలో రాజుగారు. అయిపోయిందండి ప్రార్థన. అవునండి. మరి ఇక్కడ ఏం రిజల్ట్ ఏం లేదండి. ఏంటండి? అంటే ఇక్కడ ఏం రిజల్ట్ ఏం రాలేదండి. ఇంకా రిజల్ట్ రాలేదండి. రిజల్ట్ వెంటనే వచ్చేస్తుందని బైబిల్లో లేదండి. విశ్వాసంతో కూడిన ప్రార్థన రోగిని స్వస్థపరచును అన్నారు. అంటే వెంటనే జరిగిపోద్దని నేను చెప్పలేదు కదా. ఇందాక అంటే అమ్మగారి సాక్ష్యంలో చనిపోయిన బిడ్డ వెంటనే బతికాడు కదండి. అవునండి, అవునండి. అంటే అట్లా జరిగిద్దేమో. అది వారి విశ్వాసాన్ని బట్టి బ్రతికారు. ఎవరి విశ్వాసం? మాకు విశ్వాసం ఉండే. తల్లిదండ్రులు తీసుకొచ్చిన విశ్వాసాన్ని బట్టి. మాకు విశ్వాసం ఉండే కదండి, ఫోన్ చేసాము. అవునండి, ప్రార్థన చేద్దాము. మరి అంటే అద్భుతం జరిగిద్దేమో అనుకున్నాం కదండి. పెట్టేసాడు. మళ్ళీ చేద్దామా? చేయండి ఎత్తడింగా. ఎత్తడిగా. వరహాల రాజు ఒక్క ఫోన్కి అవుట్ అయ్యాడు. అది వీళ్ళ అద్భుతాలు ఇలా ఉంటాయి. అంటే ప్రేయర్ చేశాం కదండి అంటున్నాడు, అద్భుతం జరిగిద్దని వెంటనే బైబిల్లో లేదు కదండి. ఆ విధంగా వరహాల రాజు అసలు అక్కతో మాట్లాడదాం అనుకున్న అక్కతో మాట్లాడటం మిస్ అయిపోయింది. ఐ డిసప్పాయింట్. ఈ విధంగా మీకు కూడా ఏదన్నా అవసరాలు ఉంటే కూడా అయ్యగారికి, అక్కగారికి ప్రార్థన చేసి ఏ అద్భుతమైన క్షణాల్లో జరిగిపోద్ది. కావాలంటే అక్క నెంబరు, ఆ ఫోన్ నెంబర్ ఏదైతే స్క్రీన్ మీద ఉందో అది ఇస్తాం. అందరూ ఫోన్లు చేసి అద్భుతాలు చేయమని అడగండి. కానీ స్పాట్లో జరగాలండి. బాబు చనిపోయాడు కదా, చనిపోయిన బాబు లేచినట్లుగానే స్పాట్లో జరగాలి. అట్లా టక్కులు వేసి కూర్చోవాలి అందరూ. అంతే. ఊరికనే అలా ప్రేయర్ చేసామని వదిలేయకూడదు. మరి మరొక లుచ్చా సాక్ష్యంతో మరోసారి కలుద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.